రిజల్ట్. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మొట్టమొదటగా రాజీనామా చేసింది మీరు యాజ్ ఎ చైర్మన్గా నాకు తెలిసి. అంటే అప్పుడు అంతలో ఆ రాజీనామా చేసిన తర్వాత ఎందుకు అనిపించింది అసలు? నేను ఒకటండి, రాజీనామా చేద్దామని చైర్మన్లు అందరూ అనుకున్నారు. ఓకే, రాజీనామా చేద్దాం అనుకున్న సందర్భంలో నాకు కొంతమంది పార్టీ పెద్దలే నీకు ఒక డిఫికల్ట్, ఒక వల్నరబుల్ సిచ్యువేషన్లో నీకు ఇచ్చాం కాబట్టమ్మా నువ్వు రాజీనామా చేయకు అన్నారు. నేను అప్పటికి డ్రాప్ అయిపోయాను. ఆ, అంటే వాళ్ళ సూచన మేరకు ఏది అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ సూచన మేరకు. అంటే నీ కోణం వేరు, నువ్వు వచ్చిన కోణం వేరు. బిఫోర్ అంతకు ముందు సరే సాయి రాజకీయం ఉద్యమం ఇవంతున్నా నీకు నువ్వు ఒక హోమ్ మేకర్ గా హౌస్ వైఫ్ గానే ఉన్నావు, బయటికి కాబట్టి నువ్వేం రాజీనామా చెయ్యొద్దు, ఉండు, అలాగే కంటిన్యూ అయితే కంటిన్యూ కూడా చెయ్యి అనేదే నాకు చెప్పారు. సో ఆ తర్వాత గవర్నమెంట్ జీవో ఇష్యూ చేశారు అందరికి. జీవో ఇష్యూ చేసిన తర్వాత నేను బయటకు వచ్చాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఆ సందర్భంలోనే మీరు రేవంత్ రెడ్డి మాకు మామయ్య బాబాయ్ అని చెప్పేసి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ టైంలో చాలా మంది అరే రజనీ సాయి చంద్ కూడా ఈరోజు పార్టీ మారుతుందా అని చెప్పేసి చాలా మంది కావచ్చు. ఇది మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే పార్టీ వాళ్ళకి. ఒకటండి, దాదాపు చాలా మందికి, అంటే అసలు ఈ బాబాయ్ అనే వర్డ్ ఎందుకు రావాల్సి వచ్చిందని వర్డ్ అని కాదండి, చాలా మందికి బయట కొంతమందికి తెలియకపోవచ్చు కానీ ఒక స్థాయి వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే బిఫోర్ సాయి కొడంగల్లో ఒక పాట పాడిన సందర్భం ఉంది, అదొక ఇష్యూ అయ్యింది. మా ఇంటి మీద కూడా దాడులకు వచ్చిన సందర్భం ఉంది. ఆ తర్వాత నేను కుటుంబ పరంగా కొంత మన అంటే రిలేషన్ ఉన్న అమ్మాయిని అట్లా కొంత డిస్కషన్ జరిగిన సందర్భంలో దాడులాగినాయి. ఉన్నది చెప్తున్నాను, దాంట్లో నుంచి కాపాడిన వాళ్ళు ఎవరూ లేరు సాయిని ఆ టైంలోనే. ఇప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత ఇదిగా అది లేదు. అప్పట్లో సాయి వేదిక మీద ఒక పాట పాడితే ఆ పాట ఎంత బలంగా ఫోర్స్ గా పోతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ పాట పాడితే అప్పుడున్నది జస్ట్ ఫేస్బుక్ మాత్రమే. ఫేస్బుక్ అప్పుడప్పుడే కొద్దిగా స్టార్ట్ అయినాయి సోషల్ మీడియాలో. ఎంత టార్గెట్ చేసేవాళ్ళంటే కొన్నిసార్లు ఊరి పొలిమేరల్లో సాయి మీద దాడి చేయడానికి చూసేవాళ్ళు, కొన్నిసార్లు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ మదర్ కూడా లేదు, మదర్ని కావచ్చు, వైఫ్ని కావచ్చు, 2 ఏళ్ళు అప్పటికి సంవత్సరం ఉన్న పసిబిడ్డను కూడా బూతులు తిడుతుండేవి ఉండే. అంటే ఫ్యామిలీ కూడా అంత ఎదుర్కొన్నాం. అంతెందుకు ఈ ఊరి పొలిమేరల్లో వస్తుంటే కూడా మా కాళ్ళ మీద దాడులు జరిగినాయి. ఆ ఇష్యూ జరిగినాక కూడా ఆ వ్యక్తులది ఉందా లేదా కానీ ప్రతి ఒక్క నాయకుడికి అభిమానులు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, ఎవరో ఏందో కూడా మాకు రీజన్స్ తెలియదు. అట్లా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, చాలా దాడులు. ఆ సందర్భంలో నేను కుటుంబ పరంగా ప్రొటెక్ట్ వేను చూస్ చేసుకున్నాను అంతే. ఎందుకంటే నాకు ఈ రాజకీయాలు దీంతో అప్పుడు నేను పెద్దగా ఆలోచించకుంటే, అరే పిల్లలు మనం బయటికి వెళ్తున్నాము, 1-2 సందర్భాల్లో ఇబ్బంది ఎదుర్కొన్నాము, రేపు ఇంకేదన్నా సడన్ గా జరుగుతాయి అని ఇవి కొంతమందికి తెలుసు. అంతకు ముందే మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకునే క్రమంలో సడన్ గా అందులో ఒక యాంకర్ కి తెలిసినట్టుంది, ఆ క్వశ్చన్ అడిగిండు. ఆ క్వశ్చన్ అడిగితే ఇప్పుడు నేను ఉంది కాబట్టి ఉంది అని చెప్పాను అంతే. ఇక దాన్ని సోషల్ మీడియా మామూలుగా కాదు, ఇక దానికి నెక్స్ట్ క్వశ్చన్ మార్కులు పెట్టి మరి నేను ఏదో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టు అట్లా మాట్లాడారు. ఒకవేళ నేను అడుగుతున్నా, ఇదే మీ రేవంత్ రెడ్డి బాబాయ్ పిలిస్తే కాంగ్రెస్ పార్టీకి పోతారా? ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనండి. అప్పుడు కూడా ఇదే మాట చెప్పినాను. నేను చైర్మన్ గా బయటికి వచ్చిన తర్వాత సెకండ్ డే నుంచే నేను ఇదే మాట చెప్పాను. అంతేనా? ఆ తర్వాత మీరు చూసుకుంటే మొత్తం సోషల్ మీడియాలో వాళ్ళు వేసిన హెడ్డింగ్కి నేను మాట్లాడడానికి చూసుకుంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో అటువంటి నిర్ణయం ఎప్పటికీ జరగదు, ఉండదు. నేను సాయి ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే నేను బయటకు వచ్చానన్న సంగతి చెప్పాను. అదే జరుగుతుంది, భవిష్యత్తులో కూడా అది జరుగుతుంది. అంతేనా? రైట్, ఓకే. దీన్ని ఖచ్చితంగా మీరు సేవ్ చేసుకుంటారు, ఎందుకంటే మీరు 10 సార్లు వేస్తే భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. 100 సార్లు అయినా సరే వేసుకోవచ్చు. సార్ అన్నది ఎండ్ ఆఫ్ ద డే ఒకటి ప్రజాప్రతినిధి కావాలి, అది కూడా ప్రజలు ఎన్నుకోబడ్డ ఒక, సరే మనం గట్టిగా చెప్పుకోవాలంటే ఎమ్మెల్యే కావాలని గట్టి కోరుకుంటే రైట్. ఆయన లేరు, ఆయన ఆశయాలు మీరు ఎట్లా ముందుకు తీసుకుపోతామని అంటున్నారు. మరి ఆ విధంగా ముందుకు అడుగులు సాగుతున్నాయా? డే 1 అని కాదు, సాయి తర్వాత నేను ఏ రోజైతే బయటికి కాలు పెట్టినో ఆ రోజు నుంచి
సాయి ఏదైతే అనుకుండో అది చెయ్యడానికే నా ప్రతి స్టెప్ అదే చేస్తున్నాను నేను. అంతేనా? రైట్. ఆ విధంగా సాగుతుంది సాగుతుంది సాధించుతా కూడా. అంతేనా? చూస్తా ఉన్నాం పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో కూడా చాలా కనపడతా ఉన్నారు, సోషల్ మీడియాలో కూడా బాగా చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు సోషల్ మీడియా కావాలని చెప్పేసి ఫోకస్ చేస్తున్నారా? ఒకటి సోషల్ మీడియాలో ఎట్లుంటదంటే ఏదన్నా దాని మీద స్పందిస్తూ వాయిస్ ఇవ్వడం ఒకటి, మన యాక్టివిటీస్ని మనం ఏం చేస్తున్నామో చూపించడం ఒకటి. నేను చేస్తున్నదే చూపిస్తున్నారు, చెయ్యందేం చూపియరు కదండి. ఏదైనా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండడంటే నేను ఏదో ట్విట్టర్లో ఒకటి వాళ్ళ మీద కామెంట్ పెట్టడమో పోస్ట్ పెట్టడమో ఇంకొన్ని విమర్శించడం అది కాదు. నేను ఏం చేస్తున్నా, నేను సాయి తర్వాత నుంచి బయటికి వెళ్ళి పబ్లిక్లో ఎలా ఉన్నా, నన్ను రిసీవ్ చేసుకునే వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నా, విషయం పట్ల నాకు ఏం అవగాహన ఉంది, ఇవి అనేది అక్కడ జరుగుతున్న యాక్టివిటీని సోషల్ మీడియాలో ప్రజెంట్ చేస్తారు. అది ఒకవేళ గనక సాయి ఉన్నప్పుడు గనక సాయి చేసిన యాక్టివిటీని సోషల్ మీడియాలో ప్రజెంట్ చేస్తే సోషల్ మీడియాలో సాయి తప్ప ఎవరు కనబడకూడదు ఆ టైంలో. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనం చేసేది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పరిస్థితులకు నెట్టివేయబడ్డం. చేసింది నేను చెప్పుకోవడం అని కాదు, ఉంటారు కదండి మనల్ని సాయిని అభిమానించే వాళ్ళు కావచ్చు, ఇంకెవరో కావచ్చు. స్పెషల్గా నేను కాన్సన్ట్రేషన్ చేయడం ఏం లేదు. సాయి అంతకుముందే సాయి చంద్ యువసేన అని ఉండే, సాయిని అభిమానించే వాళ్ళు ఉండే, వాళ్ళు ఏ ప్లేస్కి అయితే నేను వెళ్ళి ఎక్కడైతే యాక్టివిటీ చేస్తున్నానో దాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. ఇప్పుడు మామూలుగా మనం కొన్ని రీల్స్ చేస్తూ ఉంటాం ఇన్స్టాలో కానీ, దాంట్లో ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి, చూస్తుంటారా? ఏమనిపిస్తుంది? బేసిక్గా నేను స్టార్టింగ్లో కొంత అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. సాయికి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, అభిమానులు అన్నను కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు. ఎక్కడో ఒక చోట వాళ్ళందరినీ ఈ క్రమంలో నాకు అవి చూసుకునే అంత తీరిక అయితే ఉండలేదు. ఒకటి. రెండవది వాటిని చూడాలనుకోవట్లేదు నేను. నెగిటివ్ కామెంట్స్ ఏం పట్టించుకోదండి. చాలా మంది చూస్తూ ఉంటారు, అరే అంటే సాయన తెలిసిన వాళ్ళైనా కూడా తర్వాత మీరు చేసే రీల్స్ అయినా లోపల ఏందని ఒక కామెంట్ చూస్తున్నప్పుడు కొన్ని కామెంట్స్ అయినా ఫన్నీగా అనిపిస్తుంటాయి, కొన్ని కామెంట్స్ అయినా వల్గర్ అనిపిస్తుంటాయి. అవన్నీ చూస్తున్నప్పుడు ఎట్లా అంటే అసలు చూడరా? స్టార్టింగ్ లో కొంత చూసేదాన్ని, తర్వాత నేను వర్క్ లో పడి బిజీ అవుతున్న క్రమంలో చూడట్లేదు. స్టార్టింగ్ లో చూసినప్పుడు ఓహో, ఒక ఉమెన్ బయటికి వస్తే ఆపే శక్తులు కూడా ఇంతమంది ఉంటారా? ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి మన మనస్తత్వం తెలియకపోయినా, మనం మంచి చేద్దాం అనుకున్నా, మనం చాలా పరిస్థితుల్లో బయటకు వచ్చినా, మనకు ఎవరు సహాయం చేయకపోగా మళ్ళీ అందులో రాక్షసానందం పొందే వాళ్ళు కూడా ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యం అయ్యింది. ఓహో, ఇటువంటి సొసైటీలో మనం చాలా ఛాలెంజింగ్గా చెయ్యాలి, ముందలకి వెళ్ళాలంటే వీటన్నిటిని తట్టుకోవాలి. ఇప్పుడు సాయితో పాటు ఉండి నేను నేర్చుకున్నవన్నీ చూపించే సమయం వచ్చిందని అయితే అనిపించింది. అంతేనా? ఎట్లా ఈ ప్రభుత్వం కూడా మారింది కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉండబోతున్నారు కాబట్టి ఇంకా కొంచెం మీ రోల్ కీలకమయ్యే అవకాశం ఉంటుంది. రైట్. మొత్తానికి సాయన్న తర్వాత మీ లైఫ్ ఇటు బీఆర్ఎస్ పార్టీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని హక్కున చేర్చుకుంది అనుకుంటున్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో కీలకం ఎవరో వాళ్ళు మనస్ఫూర్తిగా హక్కున చేర్చుకున్నారు. అయిపోతుంది అంతే కదా. ప్రాంతీయ పార్టీలలో ఎవరైతే బాసో వాళ్ళే ఫైనల్. అంతే, కీలకంగా ఉన్న వాళ్ళు నన్ను మనస్ఫూర్తిగా హక్కున చేర్చుకుంటారు, రేపు భవిష్యత్తులో కూడా